నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్న మన జీవితాల్లో ఏ అవిధేయత ఏలుబడి చేస్తా ఉంది నీ ఇంటిలో, నీ కుటుంబంలో ఏ మూలన ఏ అవిధేయత దాగి ఉందో ఒకసారి ఆలోచించు. ఆకాను జీవితాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. ఏమండి, ఒక శాపగ్రస్తమైనటువంటి పట్టణములో శాపగ్రస్తమైన వాటిని తీసుకొని అతడు శాపగ్రస్తుడై తన ఇంటి వారిని తుడిచిపెట్టుకున్నాడండి. కానీ అదే శాపగ్రస్తమైన ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉంది, రాహాబు అనే వేశ్య. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాహాబు అనే వేశ్య తన ఇల్లు అపవిత్రమే, తన జీవితం అపవిత్రమే, తన ఇంటి వారే తనని మా కడుపున చెడగొట్టేవై దూషించి అవమానించి ఆమె కనబడితేనే ముఖం పక్కకు తిప్పుకొని వెళ్ళిపోయేటువంటి హీనమైన స్థితిలో ఉన్నటువంటి రాహాబు అనే వేశ్య శాపగ్రస్తమైనటువంటి పట్టణంలోనే ఉంది. కానీ ఆమె ఏం చేసింది? అతిక్రమములను కప్పుకొనక, అతిక్రమములను దాచిపెట్టుకోక ఏమండి ఒప్పుకుందండి, విడిచిపెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, విడిచిపెట్టి దేవుని పిల్లలను ఆయన ఇంటిలోనికి చేర్చుకుందంట. హల్లెలూయా!